అప్పులు చేసైనా రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. వరికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి డిజిటల్ రేషన్ కార్డులను ఉగాది నుంచి అందజేయనున్నట్లు తెలిపారు. చర్చ సందర్భంగా జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మాట్లాడగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఎస్ఎల్బీసీ పనులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రమాదం జరిగిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. కాగా ఆటో డ్రైవర్ల ఉపాధికి నష్టం కలిగితే ఆర్థిక సాయం కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. సివిల్ సప్లైస్ ద్వారా మనం అందించేటువంటి ఒక పీడిఎస్ రైస్ ఏదైతుందో సన్నరకు అందించే అవకాశం ఉంటుందని చెప్పని ఈ ప్రభుత్వం ఆలోచన అమల్లోకి తెస్తున్నది. కేవలం మద్దతు ధర కల్పించడమే కాదు, మీరు వినియోగదారులకు వినియోగపడే విధంగా సన్న రకాలు సాగు చేయండి. మీరు సన్న రకాలు సాగు చేస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా క్వింటల్కి 500 రూపాయలు ఏదైతుందో మీకు అదనంగా బోనస్ ప్రోత్సాహం కలిగిస్తామని చెప్పని 1200 కోట్లు ఇవాళ వెచ్చించి అమలు చేసిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్